ఆ టెక్నాలజీ తెలుసుకొని ఉండడం అవసరం. రైతన్నకు ఏఐ అవసరం పడుతుంది. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025 నివేదికలో వెల్లడి. ఏఐతో కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి, మరికొన్ని తగ్గుతాయని స్పష్టీకరణ. ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 ఉద్యోగాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. కింది స్థాయి ఉద్యోగాలకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతుందని, ఫలితంగా 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2030 నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏఐ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరమని, ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్లకు ఏఐ టెక్నాలజీ అవసరమని ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ పేర్కొంది. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలని, విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలని సూచించింది. 2023లో సేకరించిన లెక్కల ప్రకారం భారత్లో 4.16 లక్షల మంది మాత్రమే ఏఐ నిపుణులున్నారు. కాగా 2025 చివరి నాటికి 6.29 లక్షలు, 2026 నాటికి 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్ను మార్చాలని, ఏఐ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్కు రూపకల్పన చేయాలని సూచిస్తుంది.